నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ బొల్లారంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ద్రౌపది ముర్ము. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జోహెన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని వెల్లడి. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్న అమిత్ షా. గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన 4 కొత్త కార్మిక చట్టాలు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త చట్టాలు ఊతమిస్తాయన్న ప్రధాని మోదీ. తెలంగాణలో భారీ భూ కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణ. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. పాత జీవోల పరిధిలోనే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. విద్య ఖర్చు కాదని భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిని వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క. వార్తలను వివరాలు చూద్దాం. భారత సంస్కృతి సంప్రదాయాల పరిపుష్టి కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. పశ్చిమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకునేందుకు భారతీయ కళా మహోత్సవం మంచి అవకాశం కల్పిస్తోందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ ఉత్సవాలను సందర్శించాలని సూచించారు. भारत की सभ्यता संस्कृति के बारे में और अधिक जान समझ सकेंगे। इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है। इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं। नई दिल्ली में स्थित राष्ट्रपति भवन के साथ साथ शिमला, हैदराबाद और देहरादून में स्थित जनता के आगमन के लिए खुले हैं। वहाँ और अधिक से अधिक लोग आए तथा भारत की समृद्ध सांस्कृतिक विरासत और इतिहास से परिचित हो, इसके लिए विशेष प्रयास किए जा रहे हैं। राष्ट्रपति भवन को मैं जनता का ही भवन जानती हूँ, ये राष्ट्र का भवन है। इस सोच के अनुसार राष्ट्रपति भवन को आम जनता से जोड़ने के लिए निरंतर कार्य किया जा रहा है। वो महोत्सव भारत के दक्षिणी राज्यों पर केंद्रित था। मेरा मानना है कि जैसे आयोजनों से विभिन्न क्षेत्रों में रहने वाले हमारे देशवासियों को एक दूसरे को समझने में मदद मिलती है। 2 రోజుల తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ముర్ము నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ను ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగ్డే, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గుజరాత్ రాష్ట్ర ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి 2 రోజుల పాటు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కీలక అంశాలపై ప్రపంచ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలతో సహకారం బలోపేతం చేయడం, అభివృద్ధి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడతామని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. నాలుగు కొత్త కార్మిక చట్టాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దశాబ్దాల నాటి చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికుల హక్కులను పరిరక్షించి దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కొత్త కార్మిక చట్టాలు ఊతమిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొత్త కార్మిక చట్టాలు దేశ శ్రామిక శక్తికి మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, సంక్షేమాన్ని నిర్ధారిస్తాయని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 నేటి నుండి అమలు వచ్చినట్లు వెల్లడించారు. శ్రామిక శక్తి సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హైదరాబాద్లో పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్ఎల్ సహా పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇక ప్రజాప్రభుత్వం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని అన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్నాయని అన్నారు. కొత్తగా ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయని వివరించారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బలంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ స్థాయిలో భూ కుంభకోణాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్, జీడిమెట్ల, నాచారం ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల విలువైన సుమారు 9,300 ఎకరాల భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు, అనుచరులకు ఇచ్చారని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారు. తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందనే కారణంతో దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉందన్నారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూమి గతంలో పారిశ్రామికీకరణ కోసం ఇచ్చిన భూమిని ఇవాళ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలు మీకు ఇచ్చేస్తానంటున్నారు. 10,000 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్లో ఉంటే ఎకరానికి 50 కోట్లు వేసుకుంటే 5 లక్షల కోట్లు. మరి 5 లక్షల కోట్ల భూమిని మీరు నేను 10,000 కోట్లకు ఇచ్చేస్తాను అంటే మనందరం కూడా చూస్తా ఊరుకుందామా, లేదా హైదరాబాద్ ప్రజలుగా, తెలంగాణ ప్రజలుగా పోరాడదామా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. మీరైనా మేమైనా తెలంగాణ ప్రజల సొత్తుకు, తెలంగాణ ప్రజానీకానికి ధర్మకర్తలుగా వ్యవహారం చేయాల్సిన వాళ్ళు. అట్లాంటిది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రభుత్వ సొమ్మును ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేస్తామంటే మేము ఊరుకోము.
ఖచ్చితంగా గతంలో అజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ విషయంలో ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ చట్టం అయితే తెచ్చిందో ఆ చట్టానికి అనుగుణంగానైనా నడవండి, లేదా 50% ల్యాండ్ స్వాధీనం చేసుకొని కొత్త పార్కులు కట్టండి, ఇండ్లు కట్టండి పేదవాళ్ళకి. అట్లాగే అన్నింటికీ మించి మీరు కావాలంటే ఆ సొమ్మును ప్రజల కోసం ఖర్చు పెట్టండి. అంతేగాని ప్రైవేట్ వ్యక్తులకు వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తిని దారాదత్తం చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు, పోరాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భారీ భూ కుంభకోణాలకు తెరలేపిందన్న కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పారిశ్రామిక వర్గాలకు భూ కేటాయింపులు జరుపుతున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా జీవోలు చెల్లింపులు చేయడం లేదని అన్నారు. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన 3 ఉత్తర్వుల పరిధిలోనే హైదరాబాద్లోని భూముల బదిలీకి అనుమతి ఇచ్చామన్నారు. 10 ఏళ్ల పాటు పరిశ్రమలు, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఫ్రీ హోల్డ్, ల్యాండ్ లీజుకు తేడా లేకుండా మాట్లాడడం విచారకరమన్నారు. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్న వారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి 1 కాదు 2 కాదు అనేక భూములు కన్వర్షన్ చేసి గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈరోజు డెవలపర్ కి ఏ విధమైన సదుపాయం కల్పించాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునః స్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఆమోదం తెలిపిన అంశంపై మాట్లాడారు. ఫార్ములా ఈ కారు రేసులో రాజకీయ జోక్యం లేదని అన్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా మేము కక్ష సాధన చర్యలు చేపట్టామని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాదు కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకొని ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం, జైపడడం. మేము కేసులు పెట్టాం, మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది, పోతుంటుంది. మేము ఇతర రీజనల్ పార్టీస్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండ్రు, తమిళనాడులో చూస్తుండ్రు. ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో వాళ్ళని జైలు వేయడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ జైలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరినన్నా అరెస్ట్ చేసినా మీరు చెప్పండి. చట్టపరంగా ఎంక్వైరీ చేసినాం. అది కూడా రిటైర్డ్ జడ్జెస్, వెల్ నోన్ జడ్జెస్తో చేసిన రిపోర్ట్ ప్రకారం గవర్నర్ గారికి ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం మాత్రమే కాదని ఇది దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. ఇంజనీర్లను తయారు చేసే శక్తివంతమైన దేశీయ ఇంజిన్ అని ప్రశంసించారు. ఇస్రో నుంచి గూగుల్, డిఆర్డీఓ నుంచి టెస్లా వరకు జేఎన్టీయూ విద్యార్థులు ప్రతిభ కనపరుస్తున్నారని అన్నారు. విద్య ఖర్చు కాదని, భవిష్యత్తును నిర్మించే పెట్టుబడి అని అన్నారు.
ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. Telangana takes special pride in JNU because it has been a constant partner of the state, conducting entrance exams with integrity, guiding affiliated colleges with consistency, and supporting the government's mission to make Telangana a hub for innovation. The fact that today I was told that nearing about 225 colleges, and 3.5 lakh students are part of the JNU family shows its scale and influence. And as a proud representative of the government, let me say this with warmth. JNU has produced more engineers than the number of potholes we repair every monsoon, and both are essential for the development of Telangana. The government's commitment, a Congress government that invests in human capital, under the leadership of the Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, the government of Telangana is rebuilding the foundations of education. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ సదస్సులో భాగంగా 2 రోజుల చలన చిత్రోత్సవాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సినిమా అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ మీడియా అని అన్నారు. తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల చిత్రాలను ఒక్కచోటికి తీసుకురావడం హర్షదాయకమన్నారు. సినిమాకు భాష అడ్డంకి కాదని, తెలంగాణ ప్రజలు ఈశాన్య చిత్రాలను చూసే అవకాశం లభించిందని అన్నారు. ఈ విలక్షణ ఉత్సవం వల్ల ఆలోచనలు, ఆవిష్కారాలను, సినిమా నిర్మాణ పరిజ్ఞానాలను గురించిన అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం లభించిందన్నారు. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా త్రిపుర, మణిపురి, అస్సాం, మేఘాలయ, సిక్కిం, తెలంగాణ చిత్రాలను ప్రదర్శిస్తారు. We are having this Telangana Northeast Techno Fest. It is not like any other festival. It is a very, very comprehensive festival. A comprehensive activity that also has a festival in it. So we are having, more of interaction and more of discussions, presentations, and in diverse fields like culture. We'll have healthcare, we'll have on IT, we'll have on women empowerment. It's very diverse because the northeastern states are very diverse in nature, and life also is very diverse. And all this, we believe, all come into culture, whether it is healthcare or everything, or films, or IT. It's all of our different cultures. స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలు అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని నోటీసుల్లో సూచించారు. గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. దేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. భారతదేశం ఇతర దేశాల వస్తువుల మీద ఆధారపడకూడదని భావించి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్కు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్పై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ ముందుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. చైనా, అమెరికా దేశాలు ఉత్పత్తులను పెంచి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని వివరించారు. ఇటీవలి కాలంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని,
గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితిలో లేదని తెలిపారు. చేయాలి అనేటటువంటి దాన్ని పెంపం చేయాలి, దాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఒకటి ఈరోజు రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఈరోజు మనం మొదలుపెట్టినాము. జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఒక నిర్దేశం ప్రకారము దేశంలో మనం అందరం కూడా స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులు కొనుగోలు, దాని వాడకాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ స్వదేశీ సంబంధించినటువంటి దీంట్లో ఆత్మనిర్భర్ మన కాళ్ళ మీద మనం నిలబడి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం కావాలనే కోరికతో ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. 4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ నెల 15న ఒడిశాలో జరిగిన క్రీడా పోటీలో 23 ఈఎంఆర్ఎస్ సంస్థలకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ఇందులో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 230 పతకాలను సాధించారు. ఈ మొత్తం 714 పాయింట్లతో ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను తెలంగాణ సీఎం అభినందించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సంచరించే వాహనాలను శంషాబాద్ జోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి కృష్ణవేణి బృందం తనిఖీ చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా గెయిల్ కోరడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్టు పార్కింగ్ జోన్లలో క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడి కమర్షియల్ వాహనాలు, టాక్సీలకు సంబంధించిన తప్పనిసరి నిబంధనలు వివరించారు. వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలని సాయి కృష్ణవేణి అన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ అధ్యక్షతన నిర్వహించగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలో సమస్యలపై అధికారులను ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల గురించి చర్చించామని తెలిపారు. పార్లమెంటు పరిధిలో అభివృద్ధి సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. దిశ మీటింగ్ చాలా చక్కగా అయింది. ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను పంపించమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కానీ ఎంజిఎంలో కానీ చాలా చక్కగా రాత్రిపూట కూడా అక్కడ కౌంటర్ పెట్టాలి. 3 షిఫ్ట్ మేడం గారికి అడగడం జరిగింది, కలెక్టర్ గారికి. చిల్డ్రన్స్ డాక్టర్ కంపల్సరీ మస్ట్గా ఉండాలి. అదేవిధంగా ఆర్థో డాక్టర్స్ కూడా ఉండాలి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా రివ్యూ బాగా జరిగింది. మేము కూడా ఎంపీలం అందరికీ కూడా 1వ తారీఖు పోయిన తర్వాత తప్పకుండా మనకు స్టేట్కు రావాల్సింది పూర్తిగా చక్కగా అడిగి ఎక్కడెక్కడ ఏమేమి రావాలో ఆల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవ స్థాపన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా వజ్రోత్సవ వేడుకలను గుర్తు చేసే స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. తర్వాత గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం అమిత్ షా ప్రసంగించారు. బీఎస్ఎఫ్ను ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, శక్తివంతమైందని మార్చాలని హోం మంత్రిత్వ శాఖ 5 ఏళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. ఈ బోర్డర్ భద్రత అనే కొత్త భావనను అమలు చేయడంలో బీఎస్ఎఫ్ కీలక పాత్రను ఆయన ప్రశంసించారు. బీఎస్ఎఫ్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వివిధ కార్యకలాపాలలో 12,95,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తిరుగుబాటు నిరోధక చర్యపై బీఎస్ఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. మార్చి 31, 2026 నాటికి దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఇక ఛత్తీస్గఢ్ లో బీఎస్ఎఫ్ చర్యల వల్ల 127 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 73 మంది అరెస్ట్ అయ్యారని వెల్లడించారు. कि हमारे सभी सुरक्षा बलों के साझे पराक्रम के कारण वो दिन दूर नहीं जब ये देश नक्सल समस्या से हमेशा के लिए मुक्ति प्राप्त कर लेगा। हमारा संकल्प है कि 31 मार्च 2026 तक इस देश को नक्सल समस्या से हमेशा के लिए मुक्त कर हमारे आदिवासी भाइयों बहनों के विकास का रास्ता हम साफ कर देंगे, प्रशस्त करेंगे। और एक बहुत बड़ा क्षेत्र దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రాణ నష్టం పట్ల ఐఏఎఫ్ విచారం వ్యక్తం చేస్తూ పైలట్ కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపింది. దేశీయ మీడియా వినోద రంగం రాబోయే 10 ఏళ్లలో $31 బిలియన్ పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. గోవాలోని పనాజీలో 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా అంబాసిడర్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డాక్టర్ ఎల్ మురుగన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పైరసీ నిరోధక చర్యలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ చలనచిత్ర సహ నిర్మాణాన్ని విస్తరించడం, ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాను ప్రోత్సహించడం గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశంలో ఎన్ఎఫ్డిసి కన్సల్టెంట్ శృతి రాజ్ కుమార్ యాంటీ పైరసీ ఫ్రేమ్ వర్క్ ను ప్రదర్శించారు. 2025 driven by rapid growth in digital media, OTT platforms, live events, advertising and emerging segments such as gaming and the AVGC fields like animation, VFS, virtual production of XR. Creative base and technological capabilities is being seen as the studio of the world, a destination where global stories can be imagined, produced and shared. For all our partnering nations, this evolving ecosystem offers enormous potential. Collaborating with India means not only engaging with one of the world's largest and most diverse audiences, but also gaining access to a global diaspora that embraces content from across cultures. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోందని వివరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా 2.4 డిగ్రీల నుంచి 6.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొంది. రాగల 2 రోజులు రాష్ట్రంలో నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్ బొల్లారంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ద్రౌపది ముర్ము. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జోహెన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని వెల్లడి. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్న అమిత్ షా. గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన 4 కొత్త కార్మిక చట్టాలు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త చట్టాలు ఊతమిస్తాయన్న ప్రధాని మోదీ. తెలంగాణలో భారీ భూ కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణ. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. పాత జీవోల పరిధిలోనే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. విద్య ఖర్చు కాదని భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిని వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.